నమస్తే ఓరుగల్లు 9 నేషన్ టీవీకి స్వాగతం. తెలంగాణ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. సోమవారం మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో ధాన్యం కొనుగోలు, విద్యా సంవత్సరంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గ చర్చించే అవకాశం ఉందని తెలిసింది. కేబినెట్ భేటీకి కొన్ని షరతులతో కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 4వ తేదీలోపు చేపట్టవలసిన అత్యవసర అంశాలపై మాత్రమే కేబినెట్ లో చర్చించాలని కండిషన్ పెట్టింది. ఎన్నికల డ్యూటీలో ఉన్న అధికారులెవరూ సమావేశానికి వెళ్లవద్దని ఆదేశించింది ఈసీ. రుణమాఫీ, హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి సంబంధించిన అంశాలను ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు వాయిదా వేయాలని తెలిపింది. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నిన్న దట్టమైన అడవి ప్రాంతాల్లో కూలిపోయిన సంగతి తెలిసిందే. దీంతో సహాయక చర్యలు చేపట్టిన ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ ఈ ఉదయం ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని గుర్తించింది. ఈ దుర్ఘటనలో రైసీ ప్రాణాలు కోల్పోయినట్లుగా ఇరాన్ ప్రభుత్వం వార్తా సంస్థ IRNA ధృవీకరించింది. ఆయనతో పాటు విదేశాంగ మంత్రి హుసేన్, తూర్పు అజర్బైజాన్ గవర్నర్ మలేక్ రహమతి తదితరులు కన్ను మూసినట్లుగా ప్రకటించింది. Baba öyle dağıttılar ya 30 değil miydi? కాంగ్రెస్ అరిచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. 6 గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందని ఆయన తెలిపారు. ఈ ప్రభుత్వ పాలనలో గురించి 6 నెలల్లోనే ప్రజలకు అర్థమైందని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినట్లుగా కేటీఆర్ అన్నారు. ప్రైవేట్ రంగంలో 24 లక్షల ఉద్యోగాలు కల్పనకు కృషి చేసినట్లుగా వివరించారు. గత 10 ఏళ్లలో ఏ రాష్ట్రం కూడా ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదని కేటీఆర్ అన్నారు. లేదా ఒక డాక్టర్ రాజేశ్వరరావు గారు కానీ, ఎల్ఎస్ రాజు గారు కానీ, రామచంద్రరావు గారు కానీ, కపిలవాయి దిలీప్ కుమార్ కానీ, కేవలం అదే కాదు నిరుద్యోగ యువత కోచింగ్ సెంటర్లలో ఫీజులు కట్టలేక తల్లిదండ్రుల నుండి ఒక ఆయన లేచి నన్ను అడిగింది, నువ్వు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నావు కదా, నువ్వేమిస్తావు అని అడిగింది. మరి ఇలా రాకేష్ రెడ్డి చదివిన కాలేజ్ గురించి కూడా ఆలోచించాలి కదా. మరి ఆయన రేపు పొద్దున మన ప్రతినిధిగా ఎమ్మెల్సీ ఎవరికి ఉంటుంది? రాకేష్ రెడ్డికి ఉంటుంది న్యాచురల్ గా. మరి ఆయన మాట్లాడే భాష చూడండి, ఆయన ఎక్కడన్నా ఇంతవరకు మాట్లాడుతుంది. రేవంత్ పేరింటి ఆడబిడ్డకు
1,116 కళ్యాణ లక్ష్మి ఇచ్చుకున్నాం. మండల అధ్యక్షులకు గౌరవనీయులు మీ అందరి అభిమాన నాయకురాలు మాజీ శాసనసభ్యురాలు ఉత్సాహవంతురాలు కానీ కేసీఆర్ గారు దిగిపోయే నాటికి డిసెంబర్ 3, 2023 నాటికి వ్యవసాయ ఉత్పత్తుల్లో ముఖ్యంగా వరి ధాన్యంలో భారతదేశంలో పంజాబ్ హర్యానాను తలదన్ని అగ్రస్థానానికి ఎగబాకింది తెలంగాణ అన్నమాట వాస్తవమా కాదా ఒక్కసారి ఆలోచించండి. రైతులకి 24 గంటల ఉచిత కరెంటు కానీ, రైతు కుటుంబాలకి భరోసానిచ్చే విధంగా రైతు బంధు లాంటి బృహత్తరమైన కార్యక్రమం. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో నాట్లేసేటప్పుడు రైతు బంధు పడేది. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నాట్లేసేటప్పుడు రైతు బంధు పడదు కానీ ఓట్లేసేటప్పుడు పడతాను మీకు కనబడతా ఉంది. ఎందుకంటే ఎవరైనా కోతలప్పుడు వేస్తాడా రైతు బంధు? నాట్లేసేటప్పుడు వేస్తే రైతు పెట్టుబడి పెట్టుకోవడానికి, ఏమన్నా విత్తనాలు కొనుక్కోవడానికి, మందు చల్లుకోవడానికి దానికి మనకు వస్తుంది. కానీ ఓట్లప్పుడు గుర్తొస్తుంది ఈ ప్రభుత్వానికి. ఒక్కసారి దయచేసి ఇక్కడికి వచ్చిన విద్యావంతులు ఆలోచించాలి. ఇప్పుడే అక్క చెప్తా ఉంటే విన్నా, సత్యవతి అక్క ఏమన్నారు, రేవంత్ రెడ్డి గారు 5 నెలల కిందట నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను డిసెంబర్ 9 నాడు అటు ప్రమాణ స్వీకారం చేయగానే 2 లక్షల రుణమాఫీ తక్షణమే వెంబడే సంతకం పెడతాను. గుర్తుందా లేదా మీకు డైలాగ్? మర్చిపోయినప్పుడే చేసిన వాడు తప్పు అవుతుంది. కానీ రెండవసారి కూడా అదే వ్యక్తి చేతిలో మోసపోతే ఈసారి తప్పు మనదైతుంది అనే మాట దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చిన మా విద్యావంతులైన గ్రాడ్యుయేట్లు నేను అడుగుతా ఉన్నాను, మీకేం చెప్పిండు రేవంత్ రెడ్డి? మొదటి సంవత్సరం లోపలే 1 ఇయర్ లోపలనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పిండు ప్రభుత్వంలో. చెప్పిండా చెప్పలేదా? చెప్పిండా? మీరు అసలు వినలేదా? మీరు వినకుండా ఊరికే ఉద్దేశించారు. 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే భర్తీ చేస్తా అన్నాడు. ఎంత ధైర్యం ఉండాలా ముఖ్యమంత్రి గారికి అబద్ధం చెప్పడానికి? ఇవాళ ఆయన చెప్తున్నాడు 30,000 ఉద్యోగాలు ఇచ్చేసినా అని చెప్తున్నాడు. ఎక్కడి నుంచి ఇచ్చిండు 30,000 ఉద్యోగాలు? ఒక ఉద్యోగం ఇవ్వాలి అంటే ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి, తర్వాత పరీక్ష పెట్టాలి, ఆ తర్వాత ఇంటర్వ్యూ పెట్టాలి, ఆ తర్వాత నియామక పత్రం అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలి. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఎన్ని నోటిఫికేషన్ ఇచ్చింది? ఇప్పటికీ ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఒక్కటంటే ఒక్కటి ఇవ్వలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ధైర్యం చూడండి. పిల్లలు పుట్టినరంట, పెళ్లి కాలేదంట, సంసారం అయిపోయిందంట, పిల్లలు మాత్రం పుట్టినరంట. ఎట్లా పుట్టినరా? నువ్వు నోటిఫికేషన్ ఇవ్వలేదు, పరీక్ష పెట్టలేదు, ఇంటర్వ్యూ కాలేదు, పిల్లలు ఎట్లా పుట్టిన స్వామి? ఉద్యోగాలు ఎన్నికలు వచ్చినాయి అంటే బుకాయిస్తున్నాడు, దబాయిస్తున్నాడు. 30,000 ఉద్యోగాలు ఇచ్చేసిన పో అంటున్నాడు. ఆయన ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీని ఇవాళ మళ్ళొక్కసారి మిమ్మల్ని పిచ్చోళ్ళని చేయడానికి నోటికొచ్చిన వాగుడు వాగుతా ఉన్నాడు. వాస్తవం ఏంటి అంటే ఆ 30,000 ఉద్యోగాల నియామకాలన్నీ జరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో. కేవలం బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని, పార్టీలకు పబ్లకు వెళ్లే వ్యక్తిని కాదని హీరో శ్రీకాంత్ స్పష్టం చేశారు. ఇదే విషయంలో తన పేరు వినిపించడంపై తన ఇంటి నుండి ప్రత్యేకంగా వీడియో రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ, నేను హైదరాబాద్లో మా ఇంట్లోనే ఉన్నానని ఆయన తెలిపారు. నేను బెంగళూరు రేవ్ పార్టీకి వెళ్ళినట్లు, పోలీసులు నన్ను అరెస్ట్ చేసినట్లుగా ఉదయం నుండి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మీడియాలో నేను బెంగళూరు రేవ్ పార్టీకి వెళ్ళానని వార్తలు వచ్చాయి. అది చూసి చాలా మంది నాకు కాల్స్ చేస్తున్నారు. కానీ నేను మా కుటుంబ సభ్యులతో మాత్రమే ఉన్నానని, న్యూస్ చేసి నవ్వుకున్నామని ఆయన తెలిపారు. మొన్ననేమో నా విడాకుల గురించి రాశారు, ఇప్పుడేమో రేవు పార్టీకి వెళ్ళానని అంటున్నారు. ఈ వార్తలు రాసిన వాళ్ళది కూడా తప్పేమీ లేదని అన్నారు. ఎందుకంటే ఆ రేవు పార్టీలో దొరికిన వ్యక్తి కొంచెం నాలాగే ఉన్నాడని ఆయన అన్నారు. అతడికి కాస్త గడ్డం ఉంది, ముఖం కవర్ చేసుకున్నాడు. అది చూసి నేనే షాక్ అయ్యానని హీరో శ్రీకాంత్ అన్నారు. దయచేసి ఈ వార్తలను నమ్మవద్దని, ఎందుకంటే నేను రేవు పార్టీలకు పబ్లకు వెళ్లే వ్యక్తిని కాదని ఆయన స్పష్టం చేశారు. అసలు రేవు పార్టీలు ఎలా ఉంటాయో కూడా నాకు తెలియదని, నిజాలు తెలుసుకోకుండా రేవు పార్టీలో పట్టుబడ్డ శ్రీకాంత్ అని రాస్తున్నారు. ఆ వ్యక్తిని చూసి మీరు కూడా పొరబడి ఉంటారని అనుకుంటున్నానని హీరో శ్రీకాంత్ స్పష్టం చేశారు. రావడం జరిగింది. నేను కూడా వీడియో క్లిప్ చూశాను. మన మీడియా మిత్రులు చాలామంది నన్ను అడిగి క్లారిఫై చేసుకున్నారు. వాళ్ళ దాంట్లో రాలేదు నాకు తెలిసి. చాలా అట్లా శ్రీకాంత్ ఇలా బెంగళూరులో రేవ్ పార్టీకి వెళ్ళాడు, హేమ వెళ్ళింది, ఈ టైప్లో ఏవో వచ్చినాయి. నిజంగా నాకు నవ్వు వచ్చింది. ఇంట్లో వాళ్ళంతా నవ్వుకున్నాం. ఇదేంటిది, మొన్న ఏమో విడాకులు ఇచ్చి పిచ్చేశారు నా భార్యతో, ఈరోజేమో రేవ్ పార్టీలకి వెళ్ళాడు అని చేసినాయి. కానీ ఒకటి వాళ్ళు కొంచెం తొందరపడ్డంలో ఇది లేదనిపించింది. ఎందుకంటే వాడెవడో అతను ఎవరో కానీ కొంచెం నాలాగా ఉన్నాడు. వాడు కొంచెం ఇలా కప్పుకొని
అది గెడ్డం ఉంది, బట్ ఇప్పుడు గెడ్డం నాకు లేదు అని. బట్ గెడ్డంతో నేను షాక్ అయ్యాను, ఇదేంటి ఇది నాలాగా ఉన్నాడేంటి అని నేనే షాక్ అయ్యాను. సో దయచేసి ఎవరు నమ్మొద్దు, ఎందుకంటే రేవ్ పార్టీలకు వెళ్ళే కల్చర్ నాది కాదు, పబ్ కల్చర్ మనిషిని కాదు నేను. ఒక్కోసారి బర్త్డే పార్టీలకు వెళ్తాము, ఒకవేళ తెలియకుండా ఏదైనా వెళ్ళినా ఒక హాఫ్ అన్ అవర్ నుండి వచ్చేస్తాను తప్పితే అటువంటి ఏమీ లేదు. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. సో దయచేసి ఎవ్వరూ ఈ విషయాన్ని నమ్మొద్దు. హ్యాపీగా నేను హైదరాబాద్లో ఉన్నాను, మా ఇంట్లోనే, ఇప్పుడు మా ఇంట్లో నుంచే నేను ఇది చేస్తున్నాను. సో దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఏ విషయం కరెక్ట్గా తెలుసుకోకుండా మీరు కూడా థంబ్నైల్స్ పెట్టేసేసి నా బొమ్మ వేసేసి రేవ్ పార్టీలో పట్టుబడ్డ శ్రీకాంత్ ఈ టైప్లో వేస్తున్నారు. కాబట్టి దయచేసి ఎవరు నమ్మొద్దు. అది అతను అలాగా ఉన్నాడు అనే ఒక విషయంలో మీరు పొరపాటు పడి ఉంటారని నేను అనుకుంటున్నాను. దయచేసి అది నేను కాదు. థ్యాంక్ యూ. ఇటువంటివన్నీ కూడా నిజంగా కొంతమంది వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను. కొంతమంది మీడియా మిత్రులు నాకు డైరెక్ట్గా తెలుసు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ లాగా నన్ను ఇచ్చేస్తారు కాబట్టి వాళ్ళందరూ నన్ను డైరెక్ట్గా అడగడం, నేను చూసి ఇద్దరు నవ్వుకోవడం, వాళ్ళు వాళ్ళ దాంట్లో వేయకుండా చూశారు కొంతమంది. వాళ్ళందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. దయచేసి ఇవన్నీ నమ్మొద్దు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్ కళాశాలల్లో ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ రాలేదని ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాథోడ్ సునీల్ అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని దళారులు, మధ్యవర్తులు మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు నోటిఫికేషన్ విడుదలైన తర్వాత జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మెరిట్ ప్రకారం ఏజెన్సీ ద్వారా ఉద్యోగుల భర్తీ జరుగుతాయని తెలిపారు. లో కానీ ప్రభుత్వ వైద్య కళాశాలలో జరిగే ఏ రకమైన ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ లేకుండా ఉద్యోగాలు జరగవు. దళారుల్ని నమ్మకండి, అనవసరమైన పైసలు ఇచ్చి మోసపోకండి. ఎందుకంటే ఇవాళ రేపు ఈ మాట చాలా రోజులుగా వినబడుతూ కూడా ఉన్నది. నేను దాని గురించి ఆసుపత్రి ముందు బోర్డు కూడా పెట్టడం జరిగింది. ఎవరు కూడా నమ్మి పైసలు ఇచ్చి మళ్ళా ఎవరో మాటలు మాయ మాటల్లో పడి ఉద్యోగం వస్తుందని ఆశపడి వెళ్ళకండి. ప్రతిదానికి కూడా ఒక సిస్టమ్ ఉంటుంది. సిస్టమ్ ప్రకారమే రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి అనవసరంగా ఎవరికైనా పైసలు ఇచ్చి మోసపోకుండా అనేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఏజెన్సీ అనేది మనకు ఏదైతే ప్రభుత్వం ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ ఏజెన్సీలో నింపాలనుకుంటుందో దానికి సంబంధించి మన డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ గారు దానికి నోటిఫై చేసి ఆ ఏజెన్సీకి ఆ ఉద్యోగాలు నింపి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారము, మెరిట్ ప్రకారం నింపమని ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ ఏజెన్సీ వాళ్ళే రిక్రూట్ చేస్తారు. ఫైనల్గా అది జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇంకొక ఏజెన్సీలు అనేటివి కూడా మనకు జిల్లా స్థాయి అధికారుల కమిటీ ద్వారా దాన్ని రికగ్నైజ్ చేసి ఆ ఏజెన్సీకే అవి అప్పచెప్పడం జరుగుతుంది. ఆ ఏజెన్సీ వాళ్ళు కూడా మీ ఎవరి దగ్గర పైసలు అడగడం కానీ, మేము ఇప్పిస్తామని ఎవరైనా మధ్యవర్తుల ద్వారా కానీ మీకు కబురు పంపినా కానీ అది ఇమీడియట్గా మన జిల్లా అధికారి నోటీస్కి కానీ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ నోటీస్కి తీసుకొస్తే దాని తగిన చర్యలు దానిపైన తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా కానీ మీ పేరు తీసుకొని వస్తే మా పేరు కానీ, సూపరింటెండెంట్ పేరు కానీ, ప్రిన్సిపల్ పేరు కానీ ఇచ్చి ఎవరైనా పైసలు ఇస్తే డైరెక్ట్ వచ్చి నిర్భయంగా కూడా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. మీ దగ్గర ఎవరు పైసలు అడుగుతున్నారు వాళ్ళ వివరాలు కూడా ఇస్తే దానిపైన యాక్షన్ తీసుకోవడానికి ఏజెన్సీ వాళ్ళు కూడా తీసుకుంటే వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకుంటాం. కన్స్ట్రక్షన్స్ ఏజెన్సీ వాళ్ళు ఈ సెక్యూరిటీ శానిటేషన్ వాళ్ళకు 2025 వరకు ఉంది. వాళ్ళకు కూడా మనకు కాంట్రాక్ట్ అగ్రిమెంట్ గవర్నమెంట్ నుంచి. కాబట్టి ఈ సెక్యూరిటీ శానిటేషన్ పేషెంట్ కేర్ వాళ్ళను వాళ్ళే రిక్రూట్మెంట్ చేసి మాకు అప్పచెప్పడం జరుగుతుంది. ఉంటే వాళ్ళు తీసుకుంటారు, సంబంధం లేదు. ఏజెన్సీ వాళ్ళు మనకి ఇస్తారు. వాళ్ళు పైసలు ఇచ్చినట్టు కనుక ప్రూఫ్ ఉంటే మాకు ఇట్లా ఇచ్చిన సార్ ఉద్యోగం అని చెప్తే చెప్పమనండి, తప్పకుండా దానిపైన యాక్షన్ మాత్రం ఉండాలి. అట్లా తీసుకోవడానికి వీల్లేదు. పైసలు తీసుకుంటూ చేయడానికి ఎక్కడ వీల్లేదు. పేసాయి పరిస్థితి చేస్తారు. దానిలో వేరియస్ కేటగిరీస్ ఉన్నాయి. మనకు ఎనాటమీ డిసెక్షన్ అటెండెంట్స్, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఆఫీస్ సబార్డినేట్స్. కాబట్టి అది 32 పోస్టులు ఒకటేసారి నింపించారు. అది మన శ్రీ సాయి మ్యాన్ పవర్ పంజాబ్ సొసైటీ వాళ్ళకు వాళ్ళకు ఏమేమి ఉండే సార్ వేకెన్సీ? స్వీపర్స్, శానిటేషన్ వర్కర్స్ అటెండ్ కదా. మాకు మనుషులు కావాలంటే వాళ్ళు పంపించిన వాళ్ళు
తాజాగా అలిపిరి నడక మార్గంలో 2 చిరుతలు కనిపించాయి. వాటిని చూసి భక్తులు భయంతో గట్టిగా కేకలు వేశారు. ఆ శబ్దానికే 2 చిరుతలు అడవిలోకి పారిపోయాయి. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అలిపిరి నడక మార్గంలో మరోసారి చిరుతలు కనిపించడంతో భక్తులు గురయ్యారు. అయితే చిరుతల విషయం తెలుసుకున్న భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. టీటీడీ విజువల్ సిబ్బంది స్పాట్ కు చేరుకొని పరిశీలించారు. అవి వెళ్లిన మార్గంలో వాటి జాడలు గుర్తించే పనిలో ఉన్నారు ఫారెస్ట్ సిబ్బంది. आड़ी साइड सर ఇంతటితో వార్తల సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరగల్లు 9 నేషనల్ టీవీ.